ఆదిత్య హృదయం విశిష్టత. ఆదిత్య హృదయం అనే ఈ స్తోత్రం సూర్యభగవానుడిని ఉద్దేశించింది. రామాయణం యుద్ధకాండలో శ్రీరాముడు అలసట పొందినప్పుడు అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఈ ఉపదేశం అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండమునందు 107వ సర్గలో ఈ ఆదిత్య హృదయ శ్లోకాలు వస్తాయి. ఆదిత్య హృదయంలో మొత్తం 30 శ్లోకాలు ఉన్నాయి. మొదటి 2 శ్లోకాలు అగస్త్యుడు శ్రీరాముడి వద్దకు వచ్చుట. 3 నుండి 5 శ్లోకాల ఆదిత్య హృదయ పారాయణ వైశిష్ట్యత చెప్పబడింది. 6 నుండి 15 శ్లోకాలు సూర్యుడంటే బయటకు వ్యక్తమవుతున్న లోపలి ఆత్మస్వరూపమని, బాహ్య రూపము అంతర్రూపము ఒక్కటే. 16 నుండి 20 శ్లోకాలు మంత్ర జపం. 21 నుండి 24 శ్లోకాలు సూర్యుడి గురించి శ్లోక మంత్రాలు. 25 నుండి 30 శ్లోకాలు పారాయణ వల్ల కలిగే ఫలం, పారాయణ చేయవలసిన విధానం, సూర్యభగవానుడు శ్రీరాముడి విజయాన్ని పొందేటట్లు ఆశీర్వదించటం.